హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శివకృష్ణ, లలిత సీతకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అక్కడ అందరూ ఎలా రియాక్ట్ అయ్యారు నువ్వు చెప్పిన విషయానికి అని అడగటంతో అందరూ సంతోషంగానే ఉన్నారు నాన్న. ఒక్క మా మహాలక్ష్మి అత్తయ్య తప్ప మిగతా అందరూ బాగున్నారు. ఆవిడొక్కతే ఇబ్బంది పడుతుంది అని చెప్పడంతో ఇక నుంచి ఆవిడ్ని ఇబ్బంది పెడతాను అని చెప్తూ ఉంటుంది సీత. అస్తమాను ఆవిడతో గొడవ పెట్టుకోవద్దు సీత, జాగ్రత్తగా ఉండు అని లలిత చెప్తూ ఉంటుంది. మీరు ఎలాగైనా అత్తమ్మని వెతికిచ్చే ప్రయత్నం చేయండి నాన్న అని సీత చెప్తూ ఉంటుంది. ఇక తర్వాత సీత ఆలోచిస్తూ ఉంటుంది. అసలు అత్తమ్మ ఎందుకు ఇంటికి తిరిగి రాలేదు? నాన్న కూడా చెప్పుకోలేని బాధలో ఏముంది అత్తమ్మ, అసలు ఎక్కడ ఉంది అత్తమ్మ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ లలిత కూడా చెప్తూ ఉంటుంది, శివకృష్ణతోటి ఒకసారి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి రావాలండి అని అనటంతో వీలు చూసుకొని వెళ్దాం అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు. ఇక్కడ జన అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. సుమతి గురించే సీత వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. మామయ్య, అక్కడ సుమతి అత్తమ్మ గురించి మా నాన్నకి చెప్పాను తొందరగా వెతికిచ్చమని, కానీ మీరు కూడా మరి వెతికే ప్రయత్నాలు చేస్తారా మావయ్య అని అడుగుతూ ఉంటుంది. ఎందుకు చేయను సీత, సుమతిని ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుందాం అని చెప్తూ ఉంటాడు. మీకు సుమతి అత్తమ్మ అంటే ఇష్టమేనా మామయ్య? అప్పుడప్పుడు ఫోన్ చేసి నాన్నతో మాట్లాడుతుంది కదా, మీకు కూడా ఫోన్ చేసి మాట్లాడితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అని అడుగుతూ ఉంటుంది సీత. ఎందుకు అడుగుతున్నావు అని జన అలా ప్రశ్నిస్తూ ఉంటాడు. చెప్పండి మావయ్య అని అడగటంతో, సుమతి ఈ ఇంటికి వస్తే మొదట సంతోషించేది నేనే సీత. నేను సుమతి ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. తను దూరం అయిపోయినప్పుడు చాలా బాధపడ్డాను. ఇప్పుడు బ్రతికే ఉందని తెలిసి చాలా ఆనందంగా ఉంది అని జన చెప్తూ ఉంటాడు. సీత ఇలా అడుగుతుంది జనాని, మరి అత్తమ్మ దూరం అయిపోయాక ఈ ఇంట్లో పరిస్థితులు మారిపోయాయి కదా మావయ్య. మహాలక్ష్మి అత్తయ్య సుమతి అత్త స్థానంలోకి వచ్చేసింది కదా, అన్నీ మహాలక్ష్మి అత్తయ్యే తన స్థానంలో ఉండి చూసుకుంటుంది కదా, మరి తిరిగి వస్తే మహాలక్ష్మి అత్తయ్య ఎలా రియాక్ట్ అవుతుంది? సుమతి అత్తయ్య తన స్థానాన్ని ఇచ్చేస్తుందా తిరిగి మహాలక్ష్మి అత్తయ్య అని ప్రశ్నిస్తూ ఉండగా జన ఆలోచిస్తూ ఉండిపోతాడు. వెనక నుంచి మహా ఈ మాటలన్నీ వింటూనే ఉంటుంది. నాకు జనకి సీత గొడవలు పెట్టేలాగా ఉంది, వెంటనే వెళ్ళి ఆపాలి అని చెప్పి సీత దగ్గరికి వెళ్తుంది. ఏంటి సీత, నీ అనుమానం ఏంటి అని అడుగుతూ ఉంటుంది. మీ గురించే మాట్లాడుతున్నాము జన అంటాడు. సుమతి తిరిగి వస్తే మన రియాక్షన్ ఎలా ఉంటుంది అని సీత అడుగుతుంది అని చెప్పడంతో మహా అంటుంది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సుమతిని మేం పట్టించుకోవట్లేదని నీ ఉద్దేశమా ఏంటి అని మహా ప్రశ్నిస్తూ ఉంటుంది. అంటే అత్తమ్మ తిరిగి వస్తే మీకు సవతి పోరు తప్పదు కదా అని అడుగుతూ ఉంటుంది సీత. అప్పుడు మహాలక్ష్మి షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు? నాకు సవతి కాదు, సుమతి నాకు ప్రాణ స్నేహితురాలు. నీకు మేనత్త కాకముందల నుంచే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్మే. ఈ ఇల్లు తనది, ఈ కుటుంబం తనది, ఈ ఆస్తి తనది, అన్నీ సుమతివే. నేను సుమతి తిరిగి వస్తే తన స్థానాన్ని తనకి తిరిగి ఇచ్చేస్తాను. నాకు ఈ జీవితాన్ని ఇచ్చిందే సుమతి. నేను ఎలా వచ్చానో అలానే తిరిగి వెళ్ళిపోతాను అన్నీ సుమతికి ఇచ్చేసి అని చెప్పడంతో జన సంతోషపడుతూ ఉంటాడు. దట్ ఈజ్ మహాలక్ష్మి. మహా ఏం చెప్పిందో విన్నావు కదా సీత అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు నీ అనుమానం తీరిందా సీత అని మహా ప్రశ్నిస్తూ ఉంటుంది. తీరలేదు అత్త అని చెప్పడంతో, చూసావా, నీకంటే ముందల నుంచే నాకు సుమతి ఫ్రెండ్. నన్ను నమ్మి ఈ కుటుంబ బాధ్యతని తన పిల్లల్ని నాకు అప్పచెప్పింది. తనంటే చాలా ఇష్టం నాకు, నన్ను చాలా నమ్మింది అని చెప్తూ ఉంటుంది. మేమిద్దరం ఒక కడుపున పుట్టకపోయినా ఇద్దరం అక్క చెల్లెల్లానే ఉంటాం. నీకేం తెలుసు మా బంధం గురించి అని మహా ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక సీత అనుకుంటుంది, నీకు అక్క చెల్లెళ్ళ బంధం గురించి తెలిస్తే నన్ను మా మధు అక్కకి ఎందుకు గొడవలు పెడతావు అత్త అని చెప్తూ ఉంటుంది. ఇక అనుమానాలు ఆపు, సుమతి తిరిగి వస్తే తన స్థానాన్ని తనకి ఇచ్చేసి వెళ్ళిపోతాను అని చెప్తూ ఉంటుంది. చూస్తానత్త,
సుమతి అత్తమ్మని ఎలాగైనా తిరిగి తీసుకొస్తాను, అప్పుడు నువ్వు అన్నది నిలబెట్టుకో అని చెప్పి వెళ్ళిపోతుంది. మహా ఆలోచిస్తూ తన గదిలో ఉంటుంది సుమతి గురించి. ఇంతలో అర్చన వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. ఆ సీత నన్ను స్థిమితంగా ఉండనివ్వట్లేదు, తనే ఇప్పుడు ఈ ఇంటికి మేనకోడలని, అటు సుమతి బ్రతికే ఉందని అన్నీ తెలిసిపోయినాయి సీతకి. ఇప్పుడు జనాన్ని ప్రశ్నిస్తుంది. సుమతి తిరిగి వస్తే నా పరిస్థితి ఏంటి అని అడుగుతోంది. జనాన్ని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, కాళ్ళు భూమి మీద నిలవట్లేదు సీతకి మేనకోడలు అని తెలిసిన నుంచి అని అనటంతో అవును తనే సుమతిలాగా ఫీల్ అయిపోతుంది అని అర్చన అనటంతో బయట నుంచొని గది బయట టీచర్ ఈ మాటలన్నీ వింటూనే ఉంటారు. ఇక మహాలక్ష్మి అంటుంది, ఎలాగైనా సరే సుమతిని నేను వెతికి పట్టుకుంటాను, అందరూ వెతికి తీసుకొస్తానని చెప్తున్నారు కదా, అందరికంటే ముందర నేను వెతికి పట్టుకుంటా సుమతిని అని చెప్తూ ఉంటుంది. వెతికి ఇంటికి తీసుకొస్తావు మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది. లేదు, వెతికి నేనే ఈసారి చంపేస్తాను, ఇది వరకు సుపారీ ఇచ్చి నేను ఎవరినో పురమాయిచ్చాను కదా, ఈసారి నా చేతులతో నేనే చంపేస్తాను, చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్నాకే అప్పుడు నేను స్థిమితంగా ఉంటాను అని మహా చెప్తూ ఉంటుంది. ఈ సుమతి గురించి చెప్తున్న మాటలన్నీ కూడా బయట నుంచి టీచర్ అన్నీ వింటూనే ఉంటుంది. మహాలక్ష్మి నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు, నేను ఇక్కడే ఉన్నాను, ఆల్రెడీ నేను చేయాల్సిందే చేస్తున్నాను, నేను వెంటనే బయటపడను, నేనే సుమతిని అని నీ అసలు నిజం అందరికీ తెలిసేలా చేస్తాను, అప్పుడు నేను ఎవరో చెప్తాను అందరికీ అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అందరూ భోజనానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. మహా రాకపోవడంతో అందరూ మహా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. రేవతి అయితే వదిన ఎప్పుడు వస్తుంది అన్నయ్య అని జనాన్ని అడుగుతూ ఉంటుంది. ఏ ఆగలేకపోతున్నావా అని గిరి అక్కడ అర్చన కోప్పడుతూ ఉంటారు. ఇక ఇంతలో సీత వచ్చి ప్లేట్లో అన్నీ వడ్డించుకుంటుంది. ఇక కింద కూర్చొని తినేస్తూ ఉంటుంది. నేను ఎవరి గురించి వెయిట్ చేయను, నాకు బాగా ఆకలి వేస్తుంది అని చెప్పి తినటం మొదలు పెడుతుంది కింద కూర్చొని. ఇంతలో టీచర్ అక్కడికి వచ్చి ఏంటి సీత నువ్వు ఎందుకు కింద కూర్చున్నావు, డైనింగ్ టేబుల్ మీద నీకు ప్లేస్ లేదా అని అడుగుతూ ఉంటుంది. ఇక సీత అలా మాట్లాడకుండా కూర్చుంటుంది. ఇంతలో రేవతి అంటుంది, సీతకు డైనింగ్ టేబుల్ మీద కూర్చునే అర్హత లేదట అని చెప్పడంతో ఎవరన్నారా మాట అని అడుగుతూ ఉంటారు. ఇక మా మహాలక్ష్మి అని చెప్తూ ఉంటుంది అర్చన. ఇక ప్రీతి కూడా చెప్తుంది, సీతకు డైనింగ్ టేబుల్ మేనర్స్ లేదు అని చెప్పటంతో ఎవరు చెప్పారు ఈ మాట కూడా మహాలక్ష్మియే చెప్పిందా, అదే సుమతియే ఉండి ఉంటే ఇలానే చేసేవాళ్ళ ఏంటి రామ్ ఏమీ మాట్లాడవు, ఈ ఇంటి కోడలు నీ భార్య అలా కింద కూర్చొని తింటుంటే నువ్వు ఏమీ మాట్లాడవేటి అని అడుగుతూ ఉంటుంది. అది కాదమ్మా అని చెప్పి రామ్ అలా తటపటాయిస్తూ ఉంటారు. ఇకప్పుడు అందరూ అలా కోపంగా చూస్తూ ఉంటారు. ఏ సీతకి నువ్వు నేర్పిస్తావా, ఇప్పుడు డ్యాన్స్ నేర్పించినట్టే డైనింగ్ టేబుల్ మేనర్స్ కూడా అని ప్రీతి అడుగుతూ ఉంటుంది. ప్రీతి నువ్వు ఈ ఇంటి ఆడపిల్లవి, సీత నీకంటే ఎక్కువ అర్హతే ఉంది, సుమతి మేనకోడలు కోడలు కూడా అని చెప్తూ ఉంటుంది. జన అంటాడు, మీరు ఈ విషయంలో కలుగు చేసుకోవద్దు అని చెప్పడంతో అదేంటండి అలా మాట్లాడతారు, సీత ఇప్పుడు మీ మేనకోడలు కూడా సుమతియే బ్రతికి ఉంటే ఇక్కడ ఉండి ఉంటే ఇలాగే చేసేదా, తన కోడల్ని కింద కూర్చొని తిననిచ్చేదా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక జన ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఇక రామ్ అంటాడు, సీత నువ్వు వచ్చి పైన కూర్చొని తిను అని చెప్తూ ఉంటాడు. ఏ మామ వద్దు, ఇప్పుడు మీ పిన్ని వచ్చిందంటే నాతో దెబ్బలాడుతుంది, నేను కూర్చోను అని అనటంతో మీ పిన్నితో నువ్వు మాట్లాడతావా, చెప్పు మా సుమతి అత్తమ్మలాగా మాట్లాడమని చెప్తావా, ప్రేమగా ఉండమని చెప్తావా అని అడుగుతూ ఉంటుంది. ఇక రామ్ చెప్తాడు, నేను మాట్లాడతాను మా పిన్నితోటి, నేనేం చెప్పినా మా పిన్ని వింటుంది, మా పిన్ని ఏం చెప్పినా నేను వింటాను అని చెప్పి ఇక అక్కడ మహా దగ్గరికి వెళ్తూ ఉంటాడు రామ్. ఇక సీత అనుకున్నది అనుకున్నట్టు నెరవేరుతుందా చూద్దాం.